నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహమ్మద్ నజీర్ కు మండల విద్యాధికారులు తదితరులు ఘనంగా సన్మానం చేశారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహమ్మద్ నజీర్ శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, నజీర్ ఎటువంటి దుడుగు ప్రవర్తన లేకుండా జీవించారని, వివాదరహితుడిగా పేరు సంపాదించుకోవడం అభినందనీయమని కొనియాడారు। ప్రసాద్ అన్న వాతావరణం వెలిగినటువంటి పనికి ఇప్పుడు కూడా వాకింగ్ లో వచ్చినప్పుడు ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాం కదా, మాట్లాడుతూ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ రోజు కూడా మాట్లాడి చూస్తే చాలా తక్కువ మంది నిలబడి ఉన్నారు కూడా। అంటే బలహీనమైనటువంటి స్థితిలో ఈ సమాజం మార్పు కోసం, ఈ సమాజంలో ఉండేటువంటి వాటి కోసం పోరాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది। ఇక్కడికి నజీర్ మీద అభిమానంతో చేసినటువంటి ఉపాధ్యాయులు ఇతర ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నారు। ఒక జీవితంలో ఆయన చిన్నప్పటి నుంచి నేను స్కూల్ పరంగా వస్తే ఏనాడు కూడా ఇటువంటి తప్పు చేయకుండా ఇంతవరకు 2 సార్లు అవార్డు, చిన్నదైనా సరే మండల స్థాయిలో అయినా సరే ఏ తప్పు చేయకుండా తలవంచకుండా నా రోజు నేను ఒక ప్రత్యేకత నిలుపుకొని ఆ బిడ్డలతో మమేకమై, సంఘాలతో మమేకమై ఇంతవరకు పేరు తెచ్చుకున్నాను। బిడ్డలే నాకు నా బడే నా గుడి అనుకున్నాను ఇంతవరకు కూడా। ఈ సమయంలో ప్రసాద్ అన్న, మల్లికార్జును, బాలకృష్ణ, వెంకృష్ణ వీళ్ళంతా మన ప్రసాద్ వీళ్ళంతా ఈ సన్మానం చేస్తున్నామంటే మా ఊరు చెప్పిన దాకా నాకు తెలియదు। ఏదో మా ప్రసాద్ అన్న కూడా చేస్తున్నాడు అని కానీ నాకు చాలా ఆనందం అనిపించింది। కానీ ఈ అక్కడ పక్కన పెడితే ఈ చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా మెలిగాము అంటే వాళ్ళు ప్రసాదాన్ని వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి పంపించేది లేదు। నాకు అన్నం మొత్తం వాడు తింటా ఉంటే నువ్వు కూడా కూర్చోరాలి। అదో ప్రసాద్ వాళ్ళ ఇంటికి పోతే మా మామ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేది, కొట్టేవాడు కానీ మీ నాన్న, కానీ వాళ్ళ అమ్మ మటుకు రే వాడు కూడా అమ్మాయి విజయ వాడు కూడా తీసుకుపెట్టు అన్ను అంటే ఎటువంటి మమేకం అంటారు। ఇక్కడ కుల ప్రసక్తి అని ఏమనుకోబాకండి, మేము ఉండింది కూడా వాళ్ళలేను, నేను ఇంత మా అందరూ కూడా పెద్ద పెద్ద మంచి పొజిషన్లో వచ్చింది కూడా అక్కడి నుంచే బయలుదేరి అందరూ కూడా అటువంటి మమేకం। ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను। నా చిన్నప్పుడు ఒక ఖైదీ పారిపోయాడు జైల్లో నుంచి, నిజంగా కూడా ఇప్పటికీ కూడా గుర్తు। ఆ ఎల్లార్పల్లిలో ఎంతమంది ప్రజలు ఉండారైతే నాకు తెలియదు, కానీ చిన్న చితుక అక్కలు మామూలు అంటూ అందరూ మొత్తం ఆ స్టేషన్ కాడికి వచ్చేసారు। మా నది మా బాబు అటువంటి మత సామరస్యం ప్లస్ అటువంటి బలం ఉన్నటువంటి ఇదనమాట ఎల్లార్పల్లిలో అందరూ ప్రతి ఒక్కరు ఎదిగేవాళ్ళు ఎక్కడ అటువంటి మొత్తం ఎల్లార్పల్లి। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।